హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఇంకో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో పాలక్ పరాటా ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేయబోతున్నాను. పరాటా అనుకోవచ్చు, చపాతీ అనుకోవచ్చు అండి. అది ఎలా తయారు చేసుకోవాలి అనేది షేర్ చేస్తాను. మనందరికీ తెలుసు, మన డైట్లో ఖచ్చితంగా ఆకుకూరలు ఇంక్లూడ్ అయి ఉండాలి అని చెప్పేసి. అంటే డైట్లో అంటే వెయిట్ తగ్గాలని అనుకున్న వాళ్ళు డైట్ చేసే వాళ్ళే కాదండి, నార్మల్గా ఫుడ్ తినే వాళ్ళకు కూడా మన ఫుడ్లో ఖచ్చితంగా డేలో ఒక్కసారైనా సరే ఆకుకూరలతో తయారు చేసుకున్న ఫుడ్ తినాలి అని చెప్పేసి ప్రతి ఒక్క డాక్టరు ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా. ఆకుకూరలు మన హెల్త్కి చాలా మంచిది, ఆకుకూరలు బాగా తినాలి అని చెప్పేసి. అందుకోసమే ఈరోజు ఆకుకూరల్లో ఒకటైన పాలకూరతో పరాటా ఎలా చేసుకోవాలి నేను చెప్పాను కదా. కంటిన్యూగా 1 వీక్ వరకు 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని షేర్ చేస్తానని చెప్పేసి మన 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లో ఒకటి ఆకుకూరతో చేసిన పరాటాని ఎలా చేసుకోవాలి. ఆకుకూర మన డైట్లో ఇంక్లూడ్ అయి ఉండాలి అని చెప్తున్నాను కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ పాలక్ పరాటాని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇంకా చాలామంది చిన్నపిల్లలు కూడా తినరండి. చిన్నపిల్లలు కూడా ఆకుకూరలు తినడానికి పెద్దగా ఇష్టపడరు అనమాట. సో చాలామందికి ఫ్లేవర్ ఇష్టం ఉండదు. అబ్బాయి కర్రీ నాకు ఇష్టం ఉండదమ్మా, ఆకుకూర నాకు ఇష్టం ఉండదు అని చెప్తుంటారు కదా. అలాంటి పిల్లలకి కూడా, వాళ్ళు తినని వాళ్ళకు కూడా ఇలా మనం చపాతీలాగా పరాటాలాగా చేసి పెట్టామంటే కలర్ఫుల్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. వెయిట్ తగ్గాలని అనుకున్న వాళ్ళకైతే ఒకటి చేసుకొని తిన్నామంటే స్టమక్ బాగా ఫుల్గా ఉంటుంది. ఇంకా మెయిన్గా ఈ పాలక్ పరాటాలో అయితే పాలకూరలో ఎక్కువగా విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, ఇలా ఇంకా ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని చెప్పేసి మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి వెయిట్ తగ్గడానికి, మనం తిన్నది బాగా డైజెస్ట్ చేయడానికి, మన మలబద్ధకాన్ని తగ్గించడానికి, మన కంటి చూపును మెరుగుపరచడానికి పాలకూర చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు పాలక్ పరాటాని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోయింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇప్పుడైతే ఈ పాలకూర పరాటా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేనైతే ఇక్కడ 4 చపాతీల కోసం 2 కట్టలు, చిన్న కట్టలు పాలకూర తీసుకున్నానండి. ఒకసారి లోపల మొత్తం చెక్ చేస్తున్నాను, ఏమైనా గడ్డి అలా ఉందా అని చెప్పేసి. మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఏవంటే అవి వేసేసి ఉంటారు కదా. సో అవన్నీ కొంచెం చెక్ చేసుకొని క్లియర్ చేసుకోవాలన్నమాట. అన్ని పాలకూర అయినా ఎటువంటి ఆకుకూరలు అయినా సరే మనం బయట కొన్నామంటే ఖచ్చితంగా నీట్గా వాష్ చేసుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్. నేనైతే ఇక్కడ కాడలు తీసేసాను, ఓన్లీ ఆకులు మాత్రం తీసుకొని నీట్గా వాటర్లో ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను. ఇంకో 2-3 సార్లు అయినా వాష్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసి, ఒక 2-3 గ్లాసులు వాటర్ పోసి అందులో ఈ ఆకులు వేసి ఒక 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి. అలా ఉడికించడం వల్ల, అలా ఎందుకు ఉడికించాలి అంటే పాలకూర ఆకుల పైన ఆక్సలేట్స్ అని ఉంటాయంట. వాటిని మనం ఇలా ఉడికించకుండా తినడం వల్ల మనకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయంట. కాబట్టి ఇలా చేయడం వల్ల ఆ ఆక్సలేట్స్ అనేవి నశించిపోయి మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ లేకుండా ఉంటుంది. పాలకూర నుంచి మనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇప్పుడు వచ్చేస్తాయి అన్నమాట. సో దట్ ఇలా ఒక 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఒక చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కి, మీరు తినే కారంను బట్టి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకో బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం పిండి కలుపుకోవాలి కదా. సో మిక్సీ జార్లోంచి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండి వేసుకుంటున్నానండి. అన్ని రకాల గింజలు కలిగినవి పిండి ఉంటాయి కదా, అవి మనం తయారు చేసుకుంటే చాలా మంచిది. లేదా మీ దగ్గర అది లేకపోతే నార్మల్ గోధుమ పిండి అయినా వేసుకోండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా పింక్ సాల్ట్ వేసాను అనమాట. ఇంకా కొద్దిగా జీలకర్ర పొడి వేసాను. నేను ఇక్కడ జీలకర్ర
ఇంకా సోంపు, అలాగే జీలకర్ర, సోంపు, వాము 3 కలిపిన పౌడర్ వేసుకున్నానండి. నేను ఆ పౌడర్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటానన్నమాట. ఆ పౌడర్ వేసేసి ఇంకా కొద్దిగా వాటర్ కూడా మిక్సీ జార్లో వాటర్ వేసేసి అది మొత్తం ఇలా తీసి పిండిని మెత్తగా బాగా కలిపాను. మన చపాతీ నార్మల్గా మనం చపాతీకి ఎలా పిండి తయారు చేసుకుంటామో అలా బాగా మెత్తగా కలిపేసి జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, పైన ఆయిల్ అలా వేసేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 10 to 15 మినిట్స్ అయినా మనం అట్లీస్ట్ ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా పక్కన పెట్టుకున్న దాన్ని వీడియో లెంత్ ఎక్కువ లేకుండా కట్ చేసేసానండి నేను. సో అలా పక్కన పెట్టుకున్న దాన్ని ఇలా 4 చపాతీస్ అయ్యాయి, చెప్పాను కదా 4 చపాతీస్ అవుతాయి అని చెప్పేసి. ఇంకా అంతే, నార్మల్గా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్గా పుల్కా లాగా రుద్దేశానండి రౌండ్గా. లేదంటే చాలామందికి ఫోల్డింగ్ చేసుకొని ఇష్టం ఉంటుంది కదా, అలా ఫోల్డింగ్ చేసుకొని అయినా సరే చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి పూరీలాగా కూడా చేసి పెట్టొచ్చండి. ఇదే పిండిని కొద్దిగా గట్టిగా, ఇంకా ఇంత స్మూత్గా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకొని పూరీలాగా కూడా చేశారంటే గ్రీన్ కలర్ పూరీలు అని చెప్పేసి పిల్లలు బాగా హ్యాపీగా తింటారనమాట. సో మన ఒక పుల్కా అయితే రెడీ అయిపోయింది. పరాటా అనొచ్చు, చపాతీ అనొచ్చు, పుల్కా అనొచ్చు, ఏదైనా అనొచ్చండి. సో పాలకూరతో చేసిన ఒక మన పుల్కా అయితే రెడీ అయిపోయింది. ఇలా అన్నీ నేనైతే తయారు చేసుకొని పెట్టుకున్నాను. సో అలాగే మన ఛానల్లో ఇలా పాలక్ పరాటా కాకుండా బీట్రూట్ పరాటా, అలాగే పన్నీర్ పరాటా ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. మీరు అవి చేసుకోవాలంటే కూడా ఒకసారి ఆ వీడియోని చూడండి. బీట్రూట్ పరాటా అలాగే పన్నీర్ పరాటా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీరు చూడొచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ స్టవ్ మీద కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఆల్రెడీ తర్వాత పరాటా వేసి కాలుస్తున్నాను 2 సైడ్స్. నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం హాఫ్ అనుకోండి నెయ్యి వేసుకున్నాను. ఇలా 2 సైడ్స్ లో ఫ్లేమ్లో నార్మల్గా చపాతీ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలి. సో అలా 4 నేను పాలక్ పరాటా తయారు చేసి పెట్టేశానండి. ఇక్కడైతే నేను తినడం కోసం ఒక పాలక్ పరాటా తీసుకున్నాను. అందులో చిక్కుడుకాయ విత్తనాల కర్రీ కొద్దిగా పెట్టుకున్నాను అనమాట. సో చాలా టేస్టీగా ఉందండి పాలక్ పరాటా. సో చూసారు కదా, ఇంతే అండి. పాలక్ పరోటా తయారు చేసుకోవడం చాలా ఈజీ అనమాట. సో దీన్ని బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా తినొచ్చు, నైట్ డిన్నర్ టైంలో అయినా తినొచ్చు, ఆఫ్టర్నూన్ కూడా తినొచ్చండి. ఏదైనా ఇంకా వేరే కర్రీ ఏదైనా చేసుకొని పెట్టుకున్నామంటే ఆఫ్టర్నూన్ టైంలో అయినా తినొచ్చు అనమాట. మనం డైలీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు నైట్ రైస్ తినడం ఆపేశారు కదా. నార్మల్గా వెయిట్ తగ్గాల్సిన వాళ్ళే కాదు, చాలామంది కూడా నైట్ రైస్ తినడం ఆపేసి బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. ఏదో ఒక రోటీ లేదా చపాతీ, జొన్న రొట్టె లేదా చపాతీ ఎక్కువ చేసుకొని తింటున్నారు కదా. అలా ఈ చపాతీ పిండిలో ఓన్లీ అది పిండి కలుపుకోకుండా మనం ఏవో ఒక వెజిటబుల్స్, ఇలాంటి వెజిటబుల్స్, ఆకుకూరలు కానీ ఏవో వెజిటబుల్స్ కానీ ఇంక్లూడ్ చేసి కలిపి చపాతీ చేసి పెట్టామంటే మనం ఎక్కువ వెజిటబుల్స్ని తిన్నట్లుగా ఉంటుంది, మనం హెల్తీగా ఉంటాం, స్లిమ్ అవుతాం కూడా. వెయిట్ తగ్గాలి అని అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా స్లిమ్ అవుతారు. పిల్లలకైతే అన్ని వెజిటబుల్స్ని తినిపించినట్లుగా ఉంటుంది, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. సో ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఇంటి దగ్గర ఇలా పాలక్ పరాటా తయారు చేసుకొని తిని దాని టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్